జీవో నంబర్ 77ను రద్దు చేయాలని కోరుతూ ఏబీవీపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒంగోలు లాయర్పేటలోని ప్రకాశం పంతుల విగ్రహం వద్ద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య పెనుగులాట జరిగింది. దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా భగ్నం చేశారు. ఏబీవీపీ నెల్లూరు ప్రకాశం జిల్లాల విద్యార్థి విభాగం కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తూ జీవో నంబర్ 77ను తీసుకొచ్చిందని, దానిని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చి 1 సంవత్సరం అయినా పట్టించుకోకుండా జీవోను రద్దు చేయకుండా విస్మరించారని విమర్శించారు. పోలీసు యంత్రాంగం అత్యుత్సాహం ప్రదర్శించిందని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి, ఏవీపీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు నగరంలో జీవో నంబర్ 77 రద్దు చేయాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంటే టీడీపీ ప్రభుత్వం ఈ రోజు కూడా విద్యార్థులకు మేలు జరిగేటువంటి ఒక పని కూడా చేయకపోవడం సిగ్గుచేటుగా పరిగణిస్తా ఉన్నాం. అయితే నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో మేము ఉన్నాము, మేము చూసాము, విద్యార్థులు ఒక సమస్యలు పరిష్కరిస్తాము, జీవో నంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 దాటాక తప్పతగలడం అనేటువంటి తరుణంలో ఈరోజు జీవో నంబర్ 77 రద్దు చేయకుండా ఐసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఏబీవీపీ వ్యతిరేకిస్తా ఉంది. అయితే రేపు జరిగేటువంటి ఐసెట్ ఎగ్జామ్ కూడా జీవో నంబర్ 77 రద్దు చేయకుండా కానీ కండక్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో జీవో నంబర్ 77 రద్దు చేయాలంటూ ఐసెట్ ఎగ్జామ్ కూడా అడ్డుకోవడానికి కూడా ఏబీవీపీ వెనకాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులకి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేసుకోవడం జరుగుతుంది. అయితే మేము గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకొచ్చిన 77ను మేము రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అనేకమైనటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు మాత్రం దాన్ని ఊడ్చుకోలేకపోవడం సిగ్గుచేటుగా ఏమీ పరిగణిస్తుంది. కాబట్టి రేపు జరిగేటువంటి ఐసెట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేయాలంటే జీవో నంబర్ 77 పైన ఏదైనా స్పష్టతమైనటువంటి నిర్ణయాన్ని ఇచ్చిన తర్వాతే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఐసెట్ ఎగ్జామ్ ని అడ్డుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈరోజు నారా లోకేష్ గారి దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నిస్తాము. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అత్యుత్సాహం ప్రవర్తించి విద్యార్థి నాయకుల పైన చేయి చేసుకోవడం సిగ్గుచేటుగా పరిగణిస్తోంది. అయితే ఈరోజు ఈ యొక్క ఒంగోలు నగరంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారి దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించాం. దీనికి గల కారణం ఏంటంటే ఈరోజు జీవో నంబర్ 77 రద్దు చేయడం దానికి కారణం ఈరోజు నారా లోకేష్ గారి దిష్టిబొమ్మని దగ్ధం చేయడానికి ప్రయత్నించాం. రాజశేఖర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు విభాగం, నెల్లూరు ప్రకాశం జిల్లా. ఈరోజు ఒంగోలు నగరంలో లాయర్పేట నందు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2020లో జీవో నంబర్ 77 తీసుకొచ్చి ఈ యొక్క పీజీ విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ ఎత్తేసిన కారణంగా అనేక మంది పేద విద్యార్థులు యొక్క ప్రైవేట్ కళాశాలలో 48,000, 50,000 కట్టుకోలేక అనేక మంది పీజీ విద్యకు దూరమయ్యారు. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలు చెప్పిన విధంగానే నేను వస్తేనే జీవో నంబర్ 77 రద్దు చేస్తాను, రాగానే విద్యార్థులకి మొదటి బహుమతి జీవో నంబర్ 77 అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, ఇప్పటికీ జీవో నంబర్ 77 పైన ఎటువంటి స్టేట్మెంట్ లేదు. రేపు 7వ తారీఖున యొక్క ఐసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా విద్యార్థులు పట్టించుకోకుండా అనేక విషయాలపైన విద్యాశాఖ మంత్రి మునిగున్నాడు. విద్యార్థులను పట్టించుకోవాలని చెప్పేసి అదేవిధంగా లాయర్పేటలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించడం జరిగింది. పోలీసు వారు కూడా విద్యార్థి నాయకులపైన అనేక చేయి చేసుకున్నారు. దీన్ని ఏబీవీపీ ఖండిస్తుంది. ఇదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఈ యొక్క ప్రవర్తన ఉంటే రానున్న రోజుల్లో గత ప్రభుత్వాన్ని చూసాం కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఏపీ ప్రభుత్వం కూడా 11 కంటే తక్కువగా పరిమితమయ్యే విధంగా ఏబీవీపీ ముందుకు అడుగులేస్తుంది. రేపు జరిగిన ఐసెట్ ఎగ్జామ్ కూడా ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటుంది. ప్రతి ఒక్క కాలేజీలో కూడా ఏబీవీపీ యొక్క ఐసెట్ ఎగ్జామ్ని అడ్డుకొని యొక్క విద్యార్థి లోకాన్ని ఒక్కడి చేస్తుంది. జై హింద్ జై భారత్. ఏబీవీపీ యొక్క ఐడియాలజీ దేశం కోసం పనిచేయడం, దేశం కోసం మరణించడం మాత్రమే. ఈ యొక్క బీజేపీకి ఏబీవీపీకి ఎటువంటి కూడా సంబంధం కూడా లేదు. అనేక మార్లు కూడా ఏబీవీపీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇద్దరి యొక్క ఉద్దేశం ఒకటి, లక్ష్యం ఒకటి, దేశం కోసం పనిచేయాలి, భారతదేశం విశ్వగురువుగా తీర్చిదిద్దాలనే ఒక స్థాయిలో అందరూ కూడా ఐడియాలజీ ఉంటుంది తప్ప ఈ 2 సంస్థలు కూడా ఒకటి కాదు.